వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఏంటంటే మంత్రివర్గ ప్రక్షాళన నేపథ్యంలో కేబినెట్లోకి తీసుకోవడానికి అధిష్టానం స్పీకర్ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో ఏఐసిసి కీలక నేత రాహుల్ గాంధీని గడ్డం ప్రసాద్ కుమార్ కలవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. మంత్రి పదవి కోసమే ఆయన ప్రయత్నిస్తున్నారని, అందుకే రాహుల్తో భేటీ అయ్యారనే ప్రచారం కొనసాగుతున్నది. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గడ్డం ప్రసాద్ మంత్రి పదవిని ఆశించారు. కానీ సామాజిక సమీకరణల నేపథ్యంలో కేబినెట్లోకి తీసుకోవడం కుదరకపోవడంతో ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ ప్రక్షాళనలో కొందరు మంత్రులను తప్పించి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతుండగా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో గడ్డం ప్రసాద్ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన వరుసగా 2 సార్లు ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రేవంత్ కేబినెట్లో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. జిల్లాలు సామాజిక సమీకరణల కారణంగా ఆయనకు కేబినెట్లో చోటు దక్కలేదు. కానీ ఆయనకు సామాజిక వర్గంలో ఆయన కంటే జూనియర్లకు మంత్రి పదవి వరించింది. దీంతో ఆయన సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న తమ నేతకు మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీలు మాడిన లీడర్లకు ప్రయారిటీ ఇచ్చారంటూ పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఇప్పటి వరకైతే ప్రాతినిధ్యం లేదు. మంత్రి పదవి కోసం ఇప్పటికే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారనే విమర్శలు ఉండడంతో వారిద్దరికీ ఛాన్స్ లేదనే ప్రచారం కూడా ఉంది. అందుకని అదే జిల్లాకు చెందిన గడ్డం ప్రసాద్ను కేబినెట్లోకి తీసుకుంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రయారిటీ ఇవ్వడంతో పాటు సామాజిక సమీకరణ సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ప్రసాద్ను కేబినెట్లోకి తీసుకుంటే స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వాలనే అంశంపై అధిష్టానం రాష్ట్రంలోని కీలక నేతలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.